కలిపి వేసైనా సరే ఆ ఆంజనేయ స్వామి వారి దివ్య మంగళమూర్తికి అభిషేకాన్ని చేసుకొని ఆ తర్వాత మంచి జలముతో, శుభ్రమైనటువంటి జలంతో మళ్ళీ ఆ స్వామివారి యొక్క విగ్రహాన్ని శుభ్రం చేసి మళ్ళీ స్వామికి కూడా రాములవారి చిత్రపటానికి ఎలా చేశారో అలాగే గంధాన్ని, కుంకుమను అలంకరించి సింధూర వర్ణంలో ఉన్నటువంటి పుష్పములు లేదా తులసీదళములతో ఉన్నటువంటి మాలలు లేదా గారెలు, మినుప గారెలు అంటారు, అంటే వడలు కూడా అంటారు కొన్ని ప్రాంతంలో, మినుములతో తయారు చేసినటువంటి గారెలు స్వామికి మాలగా అలంకరించి స్వామివారి యొక్క ఆరాధన చేయాలి. మరి మా గృహంలో విగ్రహం అది లేదండి, చిత్రపటం మాత్రమే ఉంది అనుకున్నటువంటి వాళ్ళు చిత్రపటానికి తేనెతో నెయ్యితో అభిషేకము చేయలేరు కాబట్టి ఆ పటాన్నంతా కూడా శుభ్రం చేసి గంధము కుంకుమతో అలంకారం చేసి పుష్పములు గారెలమాలతో అలంకారం చేసి అభిషేకము చేయాల్సినటువంటి తేనె నెయ్యి స్వామివారికి నైవేద్యం